చూడండి గుండప్ప గారు, అమ్మాయి నచ్చిందా మీకు? రెడ్డి గారు, మాకు కూడా మీ అమ్మాయి నచ్చింది. మీ అమ్మాయిని అడగండి, మా అబ్బాయి నచ్చిండేమో. నాకు అబ్బాయి నచ్చాడు. చూడండి, అమ్మాయికి అయితే అబ్బాయి నచ్చిందంట. మీరు ఎప్పుడు చెప్తే ముహూర్తాలు పెట్టుకుందాం. మీకు నచ్చేస్తే అయిపోతుందా? మరి నా ఫ్రెండ్ నచ్చక్కర్లేదా? పోరా చూడు. అరే అరవింద్, నువ్వు పాటు పుక్కల్లాగా చేయక, నువ్వు అమ్మాయి నచ్చిందే నాకు. ఏడున్నావురా నువ్వు? పెళ్లి కొడుకు గుడ్డోడా? అమ్మా నేను ట్రిప్ నుంచి వచ్చేసా. ఎందుకు కొడుతున్నావు అమ్మా? అబ్బా ఏం ఎరగలేనా టేడుది. గాయస్, ఇంట్లో ట్రిప్ లో టెంపుల్స్కి వెళ్తానని డబ్బులు తీసుకొని ఇలా కొండల్లో జలపాతాల్లో తిరుగుతున్నా డబ్బులతో. ఇది ప్లానింగ్ అంటే మామూలుగా ఉండదు మనతో. అబ్బా నువ్వు పెట్టకపోతే పోలే, నాకు ఎవరు పెట్టరా, పెద్దాం పెట్టింది. ఇంట్లోకి పద, ప్లానింగ్ ఏంటో చూపించాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. తెల్లారిపోయింది. ఏటమ్మా తెల్లారకు ముందు లేపెత్తున్నా? సన్ రైజ్ కోసం బాబు, చూడు ఒకసారి. గాయస్ చూడండి, టైం ఏమో 5:15 అవుతుంది. నేనైతే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా. సన్ రైజ్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్, ఎవ్రీడే చూడాలి. చూడండి ఎంత బాగుందో. వావ్, పద, సన్ రైజ్ అయిపోతుంది బయటికి. అరే ఈ మూట పట్టుకెళ్ళి మేడ మీద అడిచిరా. నేనే మోటార్ మోసల్లో కనిపిస్తున్నానా? అబ్బా ఇది ఏడుదిరా మరి. గైస్, జనరల్ ట్రెక్కింగ్ అంటే ఈజీ అనుకుంటారు, బట్ ఈ బ్యాగ్ నియర్లీ 30 kgs ఉంటుంది. అయినా కూడా నేను ఈజీగా ట్రెక్ చేస్తానంటే మన ఇంట్లో చేసే పనుల వల్లే. ఫోన్ వాడుతున్నా బెటర్ ఎలాగది. ఫోన్ ఎందుకు లాక్కున్నావు అమ్మా? తమరు చెప్పిందే చూడండి ఒకసారి. గైస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నా ఫోన్ సిగ్నల్ నిల్లు అసలు. ఇలా ఫోన్ లేని లైఫే చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు మనతో. అన్నా ఇది గుట్టేనా? ఎంత? 20 రూపాయలు. ఒరే ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా, ముఖం ఇలాగ ఎట్టుకొని ఉండక పలకరించకపోయినా పర్వాలేదు, నవ్వాలి చూసి. ఎంత బాగున్నావు? బాగున్నానమ్మా. మీ ఊడేంటి పలకరించుకుంటూ పొల్లు ఎగిరెత్తున్నాడు? పలకరించరా నవ్వేటి? అవును మీరేనే మా అబ్బాయిని ఈసీలో జాయిన్ చేస్తానంటే సాఫ్ట్వేర్ ఇటు హార్డ్వేర్ ఇంట్లోకి వెళ్ళిపోతాం అన్నారు. అవునమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మీరే చూడండి. వాటర్ ప్యాకెట్లు అలా తాగకూడదు, ఇలా తిప్పి చివరిని ఇలా లాగి ఇలా తాగాలి. మీరు కూడా చేయండి నాతో పాటు. ఏంటి మీ అబ్బాయి ఎలాగైపోతున్నాడు? భోజనం అది పెట్టట్లేదా? శుభ్రంగా పెట్టు. ఈ వల్లే తయారయ్యాడు అలాగా. ఈ అమ్మాయి ఆంటీలు అందరూ కలిసి నా కంపు ముంచుతారు కదరా. ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఏంటో. తిని ఎంత బతిమాల తినకన్నా ఎన్ని మాటలు కాయించారా? ఎన్ని మాటలు కాయించావు? ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. మీ జాబ్ వచ్చిందమ్మా? లేదమ్మా. ఎందుకు వస్తుంది? 24 గంటలు ఫోనే చూస్తుంటాడు. మా వాడు చూడు ఒక్కొక్కటి ఐఐటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఎప్పుడు ఫోనే అడగరు. అని అక్కడ ఐస్ క్రీమ్ ఎడతారంటే తీసుకెళ్తారు మెల్లలే. పదండ్రా, ఐఐటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా తమ్ముడు? దీన్ని ఫ్రీ ఫైర్ అంటారు. కుర్ర పోవడం ఉంటుంది. ఆడు నువ్వు ఒకసారి అడుగు. ఎనిమి కాల్చు కాల్చు కాల్చు. గో నువ్వు కూడా లూటీరు అంటారు. మీకు ఏమొస్తుంది? ఫోన్ అడుగుతున్నారు కొత్తగా. అయ్యగారు ప్లానా? మొత్తం మీద చెడగొట్టావు కదరా. మరి మామూలుగా ఉండదు మనతో. అమ్మాయి ఎవరి గురు బాగుంది. చుట్టాలు నేను కూడా ఇప్పుడు చూడలేదు గురు. ఎన్ని గురు సెట్టింగ్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏమంట పర్లేదు వేసుకో. ఆహా నా దగ్గర లేకుండా చేసి పని ఇదే అయిపోయాడు నా కొడుకు. ఏ బాబు అమ్మాయి బాగుందా? బాగుందా అంటే ఏది ఒకసారి నా ముఖం చూసి చెప్పు. గ్లాస్ ఎవడు పెట్టాడు ఇక్కడ? అమ్మ నువ్వే కదా మీద టాబ్లెట్స్ నాడు పెట్టావు. అయితే తీయాలని తెలీదా? అడ్డుకుంది కదా అక్కడ, పడితే తెలుసును. రోజు అంత ఇదే పని, సాయం కూడా చేయరు. నేనే చేశానమ్మా. ఏ పని చేస్తున్నాను కదా, సాయం చేయరు కదా, మొత్తం అంతా సరదు. ముందే చెప్తే చేసేవాను కదా. అమ్మాయి ఏం టార్చర్. నిన్ను ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలేదు. కట్ చేసిన కేబుల్? కట్ చేసిన. మీరు నెల బిల్లు కట్టకుంటే కరెంట్ ఏమైనా మీ అయ్యేదా? అందుకు కట్ చేసి దిగిన. ఆ కరెంట్ మా అయ్యేది కాకపోవచ్చు, కానీ భూమి మాత్రం అయ్యేదే. కిందికి తినట్టు నీ 2 కలిసి దింగతా. అట్లకెళ్ళి వైర్ మీదకి దింగి నువ్వు. ఇరవైలోన 19 అంత 19 అంటే 19 అంత ఇంగ్లీష్ నోట్ చెప్పకూడదా? 20లోన 19 అంత తీస్తే 2 రూపాయలు అంటుంది. ఏ బడ్రీ నువ్వు ఎంతకున్నావు? గీతాందిలే. దానిలో 9 తీస్తే అంతరా? దాని నోట 9 తీస్తే 9 తీస్తే 2 88 తర్వాత ఎంత? 8 తర్వాత 80 తర్వాత అనకలా నీ ఎస్టిమేట్ అనకలా 70 80 70. ఇప్పుడు
100లోన 99 నాకు మైనస్ రాదు నాకు రాదు నాకు రాదంట. వచ్చేవా బ్యాగ్ తీసుకోవాలి కట్టుకుండ్రా. మనసుడు ఎలాగైపోయాడు సన్నంగాన, రాను రాను నక్కలా తయారవుతున్నాడు. పచ్చ డబ్బా ఎదురా తేలేదు, అన్ని మండబెట్టేసి రాలబెట్టేసి మర్చిపోయి రావడమే. టైం 9 అవుతుంది, ఎంతసేపు పడుకుంటా లేగు. ఆంటీ జ్ఞానేష్ గారు ఉన్నాడా? లేడమ్మా, బయటకి ఎవరికి వెళ్ళాడు. అక్క అమ్మా అత్త వచ్చిందే. అత్తేట రక్త పిన్ అవుతుంది, వరుసలో కూడా తెలీదా? అమ్మా కళ్ళు అవుతానే అమ్మా. ఎవడు చూడమన్నాడు ఫోను? 24 గంటలు ఫోన్ వాళ్ళే అన్ని నొప్పులు. చిన్న తల్లెప్పోతుంది జండు బాబు. ఎవరు చూడమని నా సీరియల్స్ నిన్ను ఆ ఫస్ట్ సీరియల్ చూడడం మానే. బాధపడతా అంటే టీవీ చూస్తూ చూస్తూ నిద్రపోయినట్టుంది, మనం ఆపేద్దాంలే. ఏం కాపారా? సీరియల్ చూస్తున్నావు కదా. అమ్మా నువ్వు పడుకున్నావు కదా, సీరియల్ ఎక్కడ చూస్తున్నావు? నేను ఎలా చూసినా అర్థం అవుతుంది, నీ పన్ను చూసుకో. హాల్లో చూస్తే ఎవరు లేరు, టీవీ అలా మోగుతుంది. సర్లే ఆపేద్దాం. ఏరా టీవీ ఎందుకప్పా? ఎవరు లేరనుకుని ఆపేసాను. ఆయన వంటగదిలో నువ్వెలా చూస్తున్నావు అమ్మా? నాకు పని చేసుకుంటూ కూడా అర్థం అవుతుంది. ఏదో కరెంట్ ఆఫ్ చేసినట్టు ఆపేస్తాడు, వెళ్ళి పని చూసుకో. మళ్ళీ సీరియల్లో ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేనట్టుంది, అయినా కూడా మోగుతుంది ఏంటి? సర్లే ఆపేద్దాం. ఎందుకు ఆపేవరా? ఎందుకు ఆపా? సీరియల్ జోలికి రాక, మేము ఎక్కడి నుంచైనా చూస్తాం. చూసుకుంటూ చూసుకో, నేను ఫోన్ పట్టుకుని ఫోన్ పిచ్చి అంటావు, నీకున్న సీరియల్ పిచ్చి కదా మరి. నాకు నీ అంత ఫోన్ పిచ్చి లేదురా, ఏదో కథ బాగుందని కొత్తగా వచ్చిన వారసరాలు సీరియల్ చూస్తున్నాను. మళ్ళీ అదేం సీరియల్? స్టార్ మాలో వస్తుంది మధ్యాహ్నం 2:30కి, నువ్వు కూడా చూడు, బాగుంటది. నేను సీరియల్ చూసే వాళ్ళు కనిపిస్తున్నా, నాకు నీలా సీరియల్ పిచ్చి లేదు. ఎలా అమ్మ వాళ్ళిద్దరు కలుస్తారంటావా? అసలే సంక్రాంతి పందాలుగా నేసేవా బాగోదు, బండి జాగ్రత్త. సర్లే నువ్వు వెళ్ళు. ఎవరండి మీరు? ఈ వస్తువులన్నీ పట్టుపోతున్నారు. కొడుకు పందాలకి వెళ్ళాడు కదా, ఏం జరిగింది తెలియదేటి? ఏం జరిగింది? 10,000 చెప్పరా, నీ ఇష్టం. మినిమం ఆడితే 2,000 అయితే రే మా ఓడిదే 5,000 రా. మా ఊడి 7,000. రే మీది కాదు మాది కాదు, డైరెక్ట్ 10,000 పందు దా స్టార్ట్ చేద్దాం. 10,000 బొక్క. తెచ్చిపోయి కోడి పందాల్లో 10,000 పోగొట్టేశాడు. అక్కడతో ఆగాడా? తర్వాత ఏం చేశాడు అనుకున్నావు? ఒరే మన కోడి పందాలు అస్సలు రావట్లేదురా, పదా గుండెడు ఆడదాం, అది బాగా కలిసి వస్తుంది మనకి. చాలురా, చాలా వచ్చాయి కదా డబ్బులు, వెళ్ళిపోదాం ఇంకా చాలు. హ్యాండ్ ఫుల్ రైస్ మీద అస్సలు తగ్గద్దు, మొత్తం డబ్బులు 3 మీద తమ్ముడు వేసే. అయితే మాత్రం ఈ సామాన్లు ఎందుకు పట్టుకెళ్తున్నారు? తర్వాత ఏం చేశాడో విను. పండ్రా వచ్చాక పోతావరా అని మర్యాద రేజింగ్ బొక్క అని చెప్పి మొత్తం డబ్బెట్టు. ఒరే మన ప్యాకెట్ బ్యాలెన్స్ ఉంది, మన ప్యాకెట్ ఎర్రదీస్తాం, దాడ పోదాం. ఓడి అమ్మ ఈ గేమ్ దొబ్బిందిరా. అయిపోయిందా? బయలుదేరు. ఏమనుకుంటున్నావురా? కావాలంటుకో మా ఇంట్లో సామాన్లు బండి కూడా పెడుతున్నావు, స్టార్ట్ చేయి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమో ఓడి అమ్మ లోపు ఎస్కేప్ అయిపోవాలి. వేరే తమ్ముడు ఎక్కడున్నా? పద లోపలికి, నీకోసం వచ్చాను. ముఖం ఎందుకు మాట్లాడుతున్నావు? ఎలా పెట్టాను? ఎక్కడి నుంచి నాకు ముందుంటావు, తినడం చేత కదా, తిను మొత్తం నువ్వే. ట్రిప్కి వచ్చేస్తున్నాను రా, బ్యాక్ కోర్స్ తీసుకున్నాను, స్టార్ట్ అయిపోతా కాసేపు. అయ్యో అయ్యో, షుగర్ బీపీ పెరిగిపోయినట్టుంది, తలెప్పు వచ్చేస్తుంది. అయ్యో తలెప్పు. సరే ట్రిప్ క్యాన్సిల్ రా, నేను రావట్లేదు, అమ్మకు బాగాలేదులే. డాక్టర్ గారు చెప్పండి. అదే బాబు, మీ అమ్మగారు రిపోర్ట్స్ ఇచ్చే బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు, తీసుకుంటున్నారా? బెడ్ రెస్టా? బెడ్ రెస్టే, ఎక్కువ పని చేయకూడదమ్మా. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు ప్రెసెంటా? అమ్మా అమ్మ అక్కడికి ఎందుకు ఎక్కావమ్మా? ఏరా దీపావళి పండక్కి పొట్లేదు కొట్టుకోవా?